ఇప్పుడు బాధ ఏమిటి? జన్మించాం అంతే, ఏంటి జీవించలేకపోతున్నాం. హల్లెలూయా. ఎందుకు జీవించలేకపోతున్నావు? క్రీస్తు కొరకు. శరీర ఇచ్చలండి, స్వార్థం అండి, ధనాపేక్ష అండి, దుర్నీతి అండి, దురాభిమానం అండి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావే కానీ ప్రభువుని నమ్ముకున్న ఒక వ్యక్తిలాగా నువ్వు జీవించకుండా ఈ లోకం నిన్ను బలహీనపరుస్తుంటే ఆ బలహీనతలో నువ్వు ఉండిపోతున్నావు. హల్లెలూయా. ఈరోజు ఆ బలహీనతల్ని బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు కొరకు జీవించడానికి ప్రతి వ్యక్తి ఒక తీర్మానం చేయాలి. పాలు తాగే పిల్లోళ్ళలాగా, జన్మించినటువంటి శిశువులాగా ఎవరో స్పూన్లో సెరిలా కలిపి పెడితే తినే ఒక బలహీనమైనటువంటి స్థితిలో నీ భక్తి ఆగిపోకూడదు. హల్లెలూయా. నువ్వు బలమైన ఆహారం తినాలి. నీ మట్టుగా నీవే ప్రార్థన చేసుకోవాలి. నీ మట్టుగా నీవే దేవుని సన్నిధిలో గడపడాలి. నీవే దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించాలి. నీవే క్రీస్తు కొరకు సాక్షిగా రోడ్డు మీదకి రావాలి. మరణం నీ ముందు విలయతాండం చేస్తున్నా, సావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే అని ప్రపంచానికి ఒక సవాలుగా మారేవారిగా రూపాంతరం చెందాలి. హల్లెలూయా.